పరిపాలన చేతగాక మాట్లాడుతున్నది మాట. దివాలా తీసింది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కాదు, ఆయన దివాలా తీసిండు. ఆయన నమ్ముకున్న వ్యవస్థ తీసిందో పెద్ద దివానా కోరుగా. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మి అధికారం అప్పచెప్తే పరిపాలన చేతగాక సన్నాసి మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఇదే విధంగా ఇవాళ మీరు మాట్లాడినట్టే 2014 జూన్ 2వ తారీఖు నాడు కేసీఆర్ గారు మాట్లాడుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఎక్కడుండేది, ఏ పరిస్థితిలో ఉండేది? ఒక దివానా కోరు మాట్లాడి మానేసి మీకు పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి, అంతేగాని ఇవాళ ఆ రోజు 2014లో తెలంగాణ రెవెన్యూ ఎంత, బడ్జెట్ ఎంత, ఇవాళ ఆదాయం ఎక్కడుంది? ఇవాళ 2 లక్షల కోట్ల ఆదాయం ఉన్నది. 2 లక్షల కోట్ల ఆదాయం ఉంటే మీరు చేస్తున్న పని ఏంది? ఇప్పటికీ వచ్చినటువంటి ఈ సంవత్సరంలో 2024, 2025 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్ల ఆదాయంతో పాటు రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయంతో పాటు 1 లక్ష కోట్ల దాకా అప్పులు తెచ్చింది. ఆ 3 లక్షల కోట్లు దేనికైతే ఖర్చు పెట్టిందో శ్వేతపత్రం విడుదల చేయండి. ఇవాళ పొద్దున్న లేస్తే నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం, విషం ప్రచారం చేయడం, దుష్ప్రచారం చేయడం తప్ప పరిపాలన చేత కాదు. లంకె బిందెలకు ఎవడొస్తాడు? లంకె బిందెలకు వెదికేటోడు దొంగ, కన్నాలేస్తాడు, ఇళ్ళ కన్నాలేస్తాడు, ఊర్లు దోచుకునేటోడు బందిపోడు లంక బిందెల కోసం వస్తాడు. రాష్ట్రాన్ని పరిపాలించేటోడు, ప్రజల మేలు కోరేటోడు లంక బిందెల కోసం వస్తారు. రాష్ట్ర సచివాలయంలో లంక బిందెలు ఉంటుంది, పరిపాలన వ్యవస్థ ఉంటుంది, రాష్ట్ర ప్రజల బతుకుల్ని చక్కబెట్టేటటువంటి వ్యవస్థ ఉంటుంది. సెక్రటరియట్లో లంక బిందెలు ఉండవు. లంక బిందెలకు వచ్చినటువంటి దొంగ, అందుకే లంక బిందెలకు వచ్చినటువంటి దొంగ వచ్చింది కాబట్టి ఇవాళ రాష్ట్రం దివాలా తీపిచ్చిండు. ఆయన కోసే అవసరం ఎందుకండి? ప్రజల ఉసురు పోసుకోకపోతే చాలు. ముఖ్యమంత్రి ప్రజల ఉసురు పోసుకోకపోతే చాలు. ఇవాళ మీకు రాష్ట్రం అప్పచెప్పిన రోజు 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం, మీరు తెచ్చినటువంటి అప్పులు, పెట్టినటువంటి ఖర్చెంతో శ్వేతపత్రం విడుదల చేయండి. ఏం చేసిండు? మీరు భోగభాగ్యాలకు, మీ విలాసాలకు, మీ దందాలకు, మీ వ్యవహారాలకు తప్ప ఇవాళ ప్రజలకు ఒక్క స్కీమ్ అన్న మొదలు పెట్టిండా? ఇవాళ కేసీఆర్ గారు ముమ్మాటికి 4,17,000 కోట్ల అప్పులు తెచ్చింది నిజం. తెచ్చిన ప్రతి అప్పుకు అక్కడ ప్రతిరూపంగా ఒక కాళేశ్వరం కనిపిస్తున్నది, ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కనిపిస్తున్నది, ఒక డిండి ఎత్తిపోతలు కనిపిస్తున్నది, 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి, 1050 గురుకుల కళాశాలలు కనిపిస్తున్నాయి, 33 కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మీరు తెచ్చినటువంటిది సుమారు 1,50,000-1,60,000 కోట్ల అప్పులు తెచ్చారు కదా, దేని పెట్టారు చెప్పండి? మాట్లాడటానికి సిగ్గు లజ్జ ఉండాలి. సలహాలు తీసుకునే మొక్కలా ఇవి? ఏమక్కర్లే, పరిపాలన చేస్తే చాలా ప్రశాంతంగా, ఏమక్కర్లే, ప్రశాంతంగా కేసీఆర్ గారు అష్ట కష్టాలు పడి తెలంగాణని 9.5 ఏళ్ళు ఒక అద్భుతమైనటువంటి పరిపాలనని సెట్ చేసి పెట్టింది. సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో, విద్యా రంగంలో, సంక్షేమ రంగంలో, వ్యవసాయ రంగంలో, విద్యుత్ రంగంలో, ఏ రంగం తీసుకున్నా కూడా దేశానికి ఒక తలమానికంగా, ఒక అగ్రగామిగా ఒక వ్యవస్థని సెట్ చేసి పెట్టింది. దాన్ని మీరు ఆ రోజు తెలంగాణ 2014-2015 ఆర్థిక సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్ ఎంత అంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెటే 1,50,000 కోట్లు ఉంది. తెలంగాణ వాటా 60,000-65,000 కోట్లు ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రంలోనే కేసీఆర్ 1,10,000 కోట్లతోటి బడ్జెట్ మొదలుపెట్టి వాళ్ళ 3 లక్షల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు వచ్చేటటువంటి ఆదాయము 40,000-45,000 కోట్లు ఉండే. వాళ్ళంతా 2,20,000 కోట్ల ఆదాయం ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్. ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోయింది? మాట్లాడటానికి ఏమైనా ఉందా? చెప్తున్నాం కదా, సిగ్గు లజ్జ ఉన్నటువంటి ఎవడైనా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మీద గౌరవము ఉన్నటువంటి వాడు ఎవడైనా కూడా తెలంగాణ సమాజం అటువంటి దాన్ని ఆహ్వానించదు, లేకపోతే వాటిని అంగీకరించదు. వాళ్ళ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఏమడిగిండ్రు? వాళ్ళు సొంతంగా కొత్తది అడగలే. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 11 హామీలు, మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 11 హామీలని డిఎల్ అని 5 పెండింగ్ లో ఉన్నటువంటి 5 డిఎల్ వేయమని చెప్పింది. తర్వాత పిఆర్సీ వేయమని చెప్పింది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటిది, తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి
సంబంధించి మీరు ఇచ్చినటువంటి మొత్తం 11 హామీలు ఇవ్వమని చెప్పారు. 2 ఆర్టీసీ కార్మికులకు సంబంధించింది. ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం, ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం కోసము చేసే దాన్ని కుట్రపూరితంగా ఆపిల్లు. ఇవాళ దాన్ని డిసైడ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఏం కొత్తది ఏది కాదే, మిమ్మల్ని ఏమి కొత్తగా మీరు హామీ ఇచ్చినటువంటి మీరు చెప్పినటువంటి వాటినే నెరవేర్చమని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు ఇవాళ మా మోసం? మీకు పరిపాలన చేతగాక ప్రజల్ని తప్పుదో పట్టించేందుకు తప్పుడు విషపూరిత ప్రచారం చేయడం తప్ప ఇంకేమీ లేదు.